అందరికీ నమస్కారం అండి. నిన్న మా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలియజేయడం జరిగింది. మా మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అందులో ఒక పంచాయతీ కార్యదర్శి మేడం గారు మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మిగిలిన సిబ్బంది పైన కొన్ని చెప్పడం జరిగింది. వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా ఏ శాఖకు లేని ఒత్తిడి కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థకే ఎందుకు ఉంది అని మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఎంప్లాయీకి ఒత్తిడి అనేది ఉంది. మీరు పంచాయతీరాజ్ వ్యవస్థలో చేస్తున్నారు కాబట్టి మీరు అలా ఫీల్ అవుతున్నారు. మిగిలిన శాఖల సిబ్బందిని కూడా అడిగి చూడండి. సచివాలయంలో పనిచేస్తున్న మిగిలిన శాఖల సిబ్బందిని అడిగి చూడండి. వారి వారి డిపార్ట్మెంట్ల తరపున వారికి పని ఒత్తిడి ఉంది. అటు వారి డిపార్ట్మెంట్ పని చేసుకోవాలి, ఇటు సచివాలయం పని చేసుకోవాలి. కేవలం పంచాయతీ సెక్రటరీకే పని ఒత్తిడి ఉంది అనేది కరెక్ట్ కాదు. మిగిలిన సిబ్బంది అందరికీ కూడా వారి వారి డిపార్ట్మెంట్ తరపున ఒత్తిడి అనేది ఉంది. అలాగే రెండవ పాయింట్, సచివాలయం స్టాఫ్ వాళ్ళ ఇష్టపరంగా అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మేడం గారు, మీ సచివాలయంలో ఏమన్నా అటు జరుగుతూ ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా అలా జరగట్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా అటు వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు వాళ్ళు ఉంటే అవి చూసుకొని మళ్ళీ సచివాలయానికి వస్తున్నారు. కేవలం మీ సచివాలయంలో ఇలా జరుగుతుందేమో అయితే మాకైతే తెలియదు. ఒకవేళ మీ సచివాలయంలో అలా జరుగుతుంది, ఎంప్లాయీస్ అందరూ అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే అది మీ నిర్లక్ష్యమే. మీరు మీ అధికారాన్ని సరిగా నిర్వర్తించకపోవడం వల్లనే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మూడో పాయింట్, ఎస్ఆర్ కాపీస్ ఇవ్వలేదు ప్రాపర్గా పని చేయించుకోవడానికి. ఎస్ఆర్ కాపీస్ ఇచ్చింటే వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు ఇస్తారండి ఎస్ఆర్ కాపీసు? ఒక సచివాలయం అనగా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వాళ్ళ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు రిప్రజెంటేటివ్గా అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళ ఎస్ఆర్లు వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి, కానీ మీ దగ్గర ఎందుకు ఉంటాయి? అయినా ఎస్ఆర్ మీ దగ్గర మీ చేతిలో పెడితేనే పని చేయించుకోగలరా? ఎస్ఆర్ మీ చేతిలో పెట్టకుంటే మీరు పని చేయించుకోలేరా? మీకు డీడీఓ పవర్ ఇచ్చారు కదా, మీరు మరి ఎందుకు పని చేయించుకోలేకపోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పంచాయతీ కార్యదర్శులు అందరూ పని చేయించుకోగలిగినప్పుడు మీరు ఎందుకు పని చేయించుకోలేకపోతున్నారో నాకైతే ఏమో తెలియట్లేదు. ఇంకో పాయింట్ మాట్లాడుతూ, ఎప్పుడు వస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియని, ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. పని చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటూ పంచాయతీ సర్వేలన్నీ పెండింగ్ పెడుతున్నారు అని మేడం గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పనులు వాళ్ళు చేయాలి. మీరు మీ పేరెంట్ డిపార్ట్మెంట్ పని అయిన పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పని ఎలా చేస్తున్నారో మిగిలిన సిబ్బంది కూడా వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పనులు ఖచ్చితంగా చేస్తున్నారు. అంతేకాని వాళ్ళు ఏదో వాళ్ళ సొంత పనులు చేసుకోవటం లేదు. అలాగే సర్వేలన్నీ పెండింగ్ పెడుతున్నారు, ఆ భారం అంతా పంచాయతీ కార్యదర్శి మీద పడుతుంది. మీరు చెప్పండి, ఏ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి వెళ్ళి 100% సర్వేలు పూర్తి చేస్తున్నారు? ఎంత శాతం మంది వెళ్ళి 100% వాళ్లకు కేటాయించిన క్లస్టర్లో సర్వే 100% కంప్లీట్ చేస్తున్నాడు? గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఈరోజు పంచాయతీ కార్యదర్శిని సచివాలయంలో సిబ్బంది అందరి మీద ఒక మానిటరింగ్ అధికారిగా నియమించి వారికి డీడీఓ పవర్స్ కేటాయించడం జరిగింది. అలాంటప్పుడు మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శితే. మీరు మీ అధికారాన్ని కరెక్ట్గా నిర్వహించలేకపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉన్నారు ప్రతి సచివాలయంలో అనడం కరెక్ట్ కాదు మేడం. ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఖాళీగా లేరు. వారి డిపార్ట్మెంట్ల తరపున సచివాలయం తరపున పనులు వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, కానీ వాళ్ళందరితో పని చేయించుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కేవలం మీ సచివాలయంలోని ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు కూడా ఆలోచించుకోవాలి. సో లాస్ట్గా ఇవన్నీ పక్కన పెడితే పంచాయతీ కార్యదర్శుల పని భారం అని మిగిలిన పాయింట్లు, ఈ సచివాలయ సిబ్బంది మీద ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్లు మినహాయించి వారి యొక్క పని భారాన్ని మేడం గారు
గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలాగా బాగా మాట్లాడడం జరిగింది. అలాగే మిగిలిన ఎంప్లాయీస్ కూడా వారి వారి సమస్యలను మీడియా ద్వారా కానివ్వండి, రిప్రజెంటేషన్స్ ద్వారా కానివ్వండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మనం ఇక్కడ పడుతున్న ఈ పని భారాన్ని తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలి. మనందరం కలిసి ముందుకు రావాలి, విజయం సాధించాలి. జై హింద్.